దేవుడు అంటున్నాడు, నన్ను వెతుక్కుంటే కనుక్కుంటావు, నన్ను వెతుక్కుంటే కనుక్కుంటావు. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, దే విల్ బి నో మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఎర్నెస్ట్ సీకింగ్. ఇంకో మాట సింప్లిఫై చేసి చెప్పాలంటే, దేవుని మహిమ లేకపోతే దేవుని కార్యంని ఆయన ప్రజలు చూడాలంటే వారు ఆయన్ని వెతుకుతనే కానీ జరగదంట. ఈరోజు మీ జీవితంలో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ మేనిఫెస్టేషన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు సీక్ హిమ్. వెతుకుతున్నారా? దేవుడు వెతుకుతా ఉంటే ఏంటండి? ఈరోజు చాలామంది వెతుకుతా ఉంటే ఓరక కూర్చొని ఉంటాం అనుకుంటున్నాను. నో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెయిటింగ్ అంటే జస్ట్ సిట్ ఐడిల్ కాదు. ఇట్ ఈస్ యూ గెటింగ్ క్లోజర్ టు హిమ్. ఆయనకి దగ్గరగా చేరాలి. ఎలా చేరతాం? ఒక విశ్వాసి ఎలా దేవుని దగ్గర చేరతాడు? ప్రార్థన అనేటప్పుడు ప్రారంభంలో మీకు డిస్కషన్ వచ్చింది ఏంటి? ఆరాధిస్తాం అంటే అడోరేషన్, ఆయన పూజిస్తాం, థ్యాంక్స్ గివింగ్, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మూడోది కన్ఫెషన్, ఒప్పుకుంటాం, పిటిషన్, విజ్ఞాపన, ఇంటర్సెషన్, విన్నపము. ఈరోజు మన జీవితంలో దట్ ఈస్ వాట్ ఈస్ వెయిటింగ్. ఆయన వెతుకుతామన్నతో అది వెతుకుతాం. ఇట్ ఈస్ యూ సీకింగ్ గాడ్. ఈరోజు దేవుని వెతకమన్నా దేవుడు మాత్రం అన్ని మన జీవితంలో చేయాలంటున్నామండి. లేదండి, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు వాక్యలో చూస్తే అనేక సార్లు రాయబడి ఉంటుంది. ఇర్మియా 29:11-13 వచనాలు చూస్తే ఇందులో దేవుడు చెప్తాడు, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. నీ కొరకు చెప్తున్నాను, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. ఆ మాట చదవండి, చక్కగా ఉంటుంది. ఈ మొదటి 2 మాటలు వచనాలు బాగా తెలుసు మన 11, 12, 13లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చాలండి. ఈ మొదటి 2 వచనాలే మనం చెప్తాం, కానీ ఈ 3వ వచనం చదవం. ఇది లింక్డ్ టు మొదటి 2. ఏంటి లింకు? మీ కొరకు మంచి తలంపులు కలిగి ఉన్నానయ్యా, మీ కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నానయ్యా, అది మీ కొరకు మేలే కానీ కీడు కాదు. మిమ్మల్ని వర్ధలింపజేస్తాం కానీ మిమ్మల్ని నాశనం చేస్తాం కాదు. ఈ 2 వచనాలు మాత్రం మనం తీసుకుంటాం. దేవుడు నా కొరకు తలంపులు కలిగి ఉన్నాడు, మేలైనవి, మంచివి, ఓకే, వండర్ఫుల్. దేవుడు నా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, ఇంకా నా పని ఏదో నేను చూసుకుంటాను. నో. దాని నెక్స్ట్ వచనం చూస్తే ఏమంటుంది? ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే, దెన్ యూ విల్ కాల్ ఆన్ మీ అండ్ కమ్ అండ్ ప్రే టు మీ. అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు. అంటే దెన్ అనే దాని ముందు ఏంటి? హోప్ అండ్ ఫ్యూచర్, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. నీకు భవిష్యత్తుని నిరీక్షణ ఇస్తానికి ఆశ, ప్లాన్స్లు ఉన్నాయి నాకు. కానీ ఇక్కడ దాని తర్వాత ఏమనుందంటే, అప్పుడు నేను తెలియజేస్తున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు నన్ను పిలుస్తావు, నువ్వు నా దగ్గరకు వస్తావు, నువ్వు నాకు ప్రార్థన చేస్తావు. ఈరోజు దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప తలంపులు నెరవేరాలని ఆశపడే మనము ఆయన్ని పిలుస్తున్నామా? ఆయన దగ్గరకు వస్తున్నామా? ఆయనకి ప్రార్థన చేస్తున్నామా? ఈ 3 మనలో ఉన్నాయా? దానికంటే ముఖ్యంగా ఏముంటుందంటే, అండ్ ఐ విల్ లిసన్ టు యూ. నీకు జవాబిస్తాను, నిన్ను వింటాను. కానీ ద నెక్స్ట్ చూస్తే ఇట్స్ వెరీ ప్రొఫౌండ్. యూ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. తెలుగులో చదువుతారా వచనము 13. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడలా, మీరు నన్ను కనుగొందురు. ఏంటంట? మీరు నన్ను వెతకాలి, వెతకాలి. యూ హ్యావ్ టు సీక్ మీ. వెతకాలి. వెతుకుతామంటే ఏంటి? ఈరోజు చాలామంది చాలా విషయాలు వెతుకుతారు. ఈరోజు అఫ్కోర్స్ మనుషుడికి ఏది కావాలన్నా గూగుల్. ఫస్ట్ ఫోన్ తీసి గూగుల్. దేవుని వెతుకుతాం, గూగుల్ కాదండి. గాడ్ ఈజ్ నాట్ గూగులింగ్. గాడ్ డజంట్ వాంట్ యు టు గూగుల్. గాడ్ ఈజ్ సెయింగ్ ఫెయిత్. ఫెయిత్ డజంట్ గూగుల్. ఫెయిత్ ఈజ్ లుకింగ్ అన్ టు గాడ్, ఎక్స్పీరియన్సింగ్. దేవుడు అంటాడు, సీక్ మీ, వెతుకు. ఫైండ్ మీ, కనుగొను. వెతుకు, కనుగొండు. అది యేసుప్రభు అంటాడు, నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. ఇంకా మాటలు చెప్పాలంటే ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను వెతుకుతారో వారి ముందు నేను దర్శనం ఇస్తా. అంటే వారికి నేను కనబరుచుకుంటా. మనుషుడు ఎప్పటికీ దేవుని వెతకలేడండి.
వెతకలేడు, ఇంపాసిబుల్. మీకు దానికి కావాలంటే సైన్స్ ఈ రోజు వరకు ఇట్స్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్. దేవుడు అంటూ ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం పైన ఏముంది? పరలోకం ఎక్కడుంది? ఇంతవరకు ఏం క్లూ దొరకలే. అంటే మనుషుడు అంతటా మనుషుడు ఏదో పెద్ద దేవుని పట్టుకోదామంటే దట్ ఈస్ నెవర్ పాసిబుల్. కానీ దేవుడు అంటాడు ఏంటంటే, నువ్వు నిజంగా నన్ను వెతుకు, నన్ను నేను నీకు కనబరుచుకుంటా. యు సీక్ మీ, యూ విల్ ఫైండ్ మీ, ఇట్స్ దట్ ఐ విల్ షో మై సెల్ఫ్ టు యూ. ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవా నాకు నువ్వు కావాలయ్యా, నేను వెతుకుతున్నానయ్యా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నేను నీ పక్కన ఉన్నా, నేను నీ కనబరుస్తా. ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ విల్ డూ వాట్ నీడ్స్ టు బి డన్ ఇన్ యువర్ లైఫ్. నేను నీ పక్కన ఉంటా. నువ్వు నన్ను వెతికినంతసేపు నీకు జయము, నువ్వు నన్ను వెతికినంతసేపు నీకు ఆశీర్వాదము, నువ్వు నన్ను వెతికినంతసేపు అపవాది నీకు విరోధంగా ఏ తెచ్చినా నాశనమే. క్యాన్సలింగ్ ద ప్లాన్స్, బికాస్ ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ షోయింగ్ యూ ద పాత్. ఈరోజు మన జీవితంలో మన దేవుని వెతుకుతున్నామంటే ఈ వచనంలో ఉంటుంది ఏంటంటే, యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. అది కండిషన్ పెట్టాడు దేవుడు. వెతుకుతాం ఎలాగంటే పూర్ణ మనస్సుతో దేవుని వెతకాలంట. మనకు ఉన్నదంతా పెట్టి దేవుని వెతుకుతా. దేవుడు అంటాడు, నువ్వు నన్ను కనుగొంటావు, నేను నీ మార్గాన్ని నడిపిస్తా, నేను నీ జీవితాన్ని నడిపిస్తా, నువ్వు నన్ను నమ్మితే వెతుకుతావు. అనుకుని చూడండి, ఇప్పుడు ఈ స్థలంలో ఎక్కడో ఒక పెద్ద డైమండ్ ఉంది అన్నాం. ఏం చేస్తారు మీరు? ఆ డైమండ్ ఉందంటలే, సరే ఒకటంటే నాకు ఇందులో ఎవడో ఒకటి తీసుకుంటాడు అంటాడు. ఒక 100 డైమండ్లు ఉన్నాయన్న, ఏం చేస్తారు చెప్పండి? నిజంగా నమ్మితే ఏం చేస్తారు? ఎక్కడ ఇది డైమండ్ అనుకుంటా, అక్కడ అదేదో చిమ్మకమనింది, అదే డైమండ్, అక్కడేదో బ్రిక్ ఆ డైమండ్ అంటే యువర్ సీకింగ్. పూర్వ మనసు బట్టలు కొంబై డైమండ్ దొరికితే బట్టలు ఏంటి, ఎన్ని బట్టలు కొనుక్కోవచ్చు, వెతుకు. యు సీ, యు బిలీవ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఎవడో పుకారు చెప్పాడులే అన్నారు అనుకో, నేను నమ్మనులే అనేవాడు నమ్మకుండా పోవచ్చేమో, కానీ లేకుండా పోతుందా? ఉందంటే ఉంది. దేవుడు కూడా అంటున్నాడు, నన్ను వెతుకు, నీ పూర్ణ హృదయంతో వెతుకు, యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ మీ. నువ్వు నన్ను వెతుకుతే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నన్ను నేను కనబరుస్తా. సాధుర్ సింధర్ సింగ్ ఎంతమందికి తెలుసండి? గొప్ప అభిషక్తుడు అండి, గొప్ప అపోస్తులు అని చెప్పచ్చు, గొప్ప మిషనరీ. ఆయన సాక్ష్యం అంతా మీరు చదవచ్చు ఆన్లైన్లో, ఇట్స్ ఆల్ దేర్, యూ కెన్ రీడ్ ఇట్. కానీ ఆయన జీవితంలో ఒక మార్పు సంఘటన ఏంటంటే, సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుని దూషించాడు, బైబిల్ చింపాడు, కాల్చాడు, అందరిని దూషించాడు, దేవుని సేవ చేస్తున్నాడు, అందరిని అవమానపరిచాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆతృత, వాంఛ, దేవుడు ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, మనసంతా కలవరము, సమాధానం లేదు, నిద్ర పడతలేదు. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, నాకు నెమ్మది లేదు జీవితంలో, నేను చచ్చిపోతాను. ఆయన చివరికి నిర్ణయించుకున్నాడు ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటే నిర్ణయించుకున్నాడంట, అన్ని దేవుడి పేర్లు పెట్టి పిలిచాడంట. ఈ దేవుడు ఉంటే నాకు కనబడనే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతా. ఈ దేవుడు ఉంటే నాకు పలానా పేరు, పలానా పేరు, పలానా పేరు, ఆయన తెలిసిన దేవుడి పేర్లు అన్నీ చెప్పాడంట. అన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు పేరు మాత్రం చెప్పదలుచుకోలే, ఆయనకి ఇష్టం లేదు. నేను బైబిల్ కాల్చాడు, దేవుడిని అసహించుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడంటూ ఒక ఆయన ఉంటే, ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ అ గాడ్, నాకు కనబడను, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. ఆ సమయంలో కల్వరి దర్శనాన్ని చూశాడంటే, యేసు ప్రభువుని అసహించుకున్న వ్యక్తి యేసు ప్రభు దర్శనాన్ని చూసి ఆ రోజు నుండి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది. ఆయన జీవిత అంతం వరకు, అంటే ఆయన మరణం కూడా, ఆయన సమాధి కూడా ఎవరికి దొరకలే. ఆయన బ్రతికున్నాడేమో అనుకుంటారు చాలామంది, ఎందుకంటే యేసు ప్రభు ఉన్నాడు, నా రాకొచ్చేంత వరకు కొంతమంది బ్రతుకుతే నీకేంటి ప్రాబ్లం అని. సో వీ డోంట్ నో వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, బట్ ఆయన పరిచర్య కనబడినంత వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తులాగా బ్రతికాడండి. ఎంతోమందిని క్రీస్తు కొరకు సంపాదించాడండి, క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడండి. ఆయన జీవితంలో ఎన్ని ఎదురుపాట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఆయన ఎప్పుడైతే ఆ రాత్రి యేసుప్రభు దర్శనాన్ని చూసి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పి వెళ్తున్నానంటే, వాళ్ళ అమ్మ అన్నారు, నాన్న ఫస్ట్ వద్దు అని అంతా గొడవ పెట్టారు. చివరికి ఏం చేశారంటే, నాన్న చివరికి పాలు తాగి వెళ్ళినన్న అని చెప్పి పాలు ఇచ్చారు.
ఆ పాలు తాగాడు, వాళ్ళు చూస్తున్నాడు పడతారేమో అని, ఎందుకంటే అందులో విషం కలిపిందంట. బయటికి వెళ్ళి మన మతం నుంచి వేరిపోతాం, ఇంటి చచ్చి ఊరిపోతాం బెటరు. చూడండి, పాలు తాగి నోటు చూసుకుని మామూలుగా బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నాడంట. విషం తాగినా కూడా ఏం అవ్వలేదు ఆయనకి. కానీ ఆయన దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి కనుగొన్నాడు, దేవుణ్ణి వెతికాడు, క్రీస్తు సాక్షిగా జీవించాడు. తన జీవిత అంతం వరకు ఇట్ ఈస్ నాట్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ద ఎండ్. క్రీస్తు లాగా జీవించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఘనమైన కార్యాలు, మీరన్నీ చదవచ్చు ఆయన సాక్ష్యాన్ని. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అపోస్టల్ ఇన్ ఇండియా. కానీ ఆ రీతిగా చేయిస్తానికి కారణం ఏంటంటే, ఆయన జీవితం మారటానికి కారణం ఏంటంటే, తను వెతికాడు. దేవుడు అంటూ ఉంటే కనీసం ఈరోజు మన జీవితంలో మనం దేవుని వెతకాలండి. దేవుడు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు నీ పూర్ణ హృదయంతో నేను కనబరుస్తాను. Psalms 40:16 ఒకసారి చదువుదాము. కొన్ని వచనాలు చదువుదామండి, ఫాస్ట్గా తిప్పుతా ఉందాం. Psalms 40:16. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఆమేన్. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమ పరచబడును గాక. ఇంకో మాటలో చెప్పాలంటే, నన్ను వెతకండి గంతులేస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ రాజు చెప్తున్నాడు, ఆయన వెతికితే తప్పకుండా గంతులేస్తాం అంటే అక్కడ అర్థం ఏంటి? ఈయన చెప్పేది రాజు, యుద్ధ వీరుడు, పోరాటం అంటే అనుకుంటానండి, యుద్ధంలో వీరు పోరాడుతూ భయంతో శత్రువుని చూస్తారేమో. సడన్గా వీరి పక్షాన ఒక గొప్ప వీరుడు వచ్చి సమస్త శత్రువుని నాశనం చేయగలిగిన దేవుడు వస్తే ఎలాగ ఆనందిస్తారో ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ కోటింగ్. నీ కొరకు ఎదురు చూసేవారు, ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత పెద్ద పోరాటమైనా, నువ్వు వస్తే చాలు మాకు ఆనందము. ఆ రిజాయిస్ అన్న మాట బైబిల్లో రాసినప్పుడు ఎలాగ రాశారు తెలుసా? గంతులేసి నాట్యాలు వేస్తామంట. ఇట్ ఈస్ లిటరల్లీ డాన్సింగ్ అండ్ సేయింగ్, వచ్చాడు రా మా రాజు వచ్చాడు, అయిపోయిందిరా నీ పని, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది. ఈరోజు మీ జీవితంలో ఏ పోరాటాలు, ఏ సమస్యలు కాదండి. మీరు దేవుని వెతకగలిగితే మీరు తప్పకుండా జయాన్ని పొందుకుంటారు. Psalms 34:10 కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆ రాజు చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అక్కడ ఆశ్రయించు వారికి అయితే చక్కగా రాయబడి ఉంది, దోస్ హూ సీక్ ద లార్డ్. ఆయన వెతుకు వారికి ఏ మేలు, ఏ మంచిది కొదువు కాదు. ఇంగ్లీష్ బైబిల్ అయితే చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్, ద లయన్స్ మే గో వీక్ అండ్ హంగ్రీ బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ లాక్ నో గుడ్ థింగ్. ఏంటది? నో గుడ్ థింగ్. ఏ మేలైనది తక్కువ కాదంట. ఈరోజు ఏ మేలు ఏంటంటే, వివాహం అవ్వాలని చూస్తున్నారా? మంచి భార్య కావాలా? భార్య మేలు దొరకాలంటే దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకో యూ విల్ ఫైండ్ గుడ్. మంచి ఉద్యోగం కావాలా? దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకో నీకు దొరుకుతుంది. మంచి జరగాల? నన్ను వెతుకు, దొరుకుతుంది. పిల్లలు లేరా? నన్ను వెతుకో, దొరుకుతుంది. ఈరోజు మనం ఎవరిని వెతుకుతున్నాం? ఎవరిని మన ఆశ్రయదుర్గంగా చేసుకున్నాము? ఎవరి మీద ఆధారపడుతున్నామండి? 27:8 అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, చూద్దాం. Psalms 27:8. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనెను. ఏంటంట? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా సన్నిధి వెతుకుడి. ఈరోజు దేవుడు అదే మీకు చెప్తున్నాడు, నా సన్నిధి వెతకండి, నా సన్నిధి వెతకండి. సీక్ మీ. దేవుడు మరలా తెలియజేస్తున్నాడు, నన్ను వెతకండి. ఈరోజు నుంచి ఒక సవాల్ తీసుకోవాలండి. మన జీవితంలో ఏది చేసినా కూడా మనం దేవుని వెతకాలి. ఇంకా కీర్తన 9:10 చదువుకుంటే, దోస్ హూ నో యువర్ నేమ్ ట్రస్ట్ ఇన్ యూ. చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆశ్రయించు వారిని, అక్కడ మరలా అదే మాట, దోస్ హూ సీక్ యూ. నిన్ను వెతికే వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదంట. ఈరోజు మీరు దేవుడిని వెతుకుతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అని వాగ్దానం ఇస్తున్నాడంటే నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్, వాట్ ఛాలెంజ్, వాట్ సర్కమ్స్టాన్సెస్, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను వెతుకుతే. దట్ ఈస్ ద రూల్. ఈరోజు విడవని ఎడబాయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాం. విడవని ఎడబాయిన దేవుడు నాకు ఉన్నాడు చెప్తాం, కానీ వెతుకుతున్నామా? దట్ ఈస్ వేర్ ద ట్రూ క్వశ్చన్ ఇస్. మనము వెతుకుతే ఆయన మనల్ని పట్టుకుంటాడు, మనల్ని విడిచిపెట్టాడంట. నిజముగా జెన్యున్లీ సీకింగ్ గాడ్, ఆనెస్ట్లీ సీకింగ్ గాడ్, పవర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్,
దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దేవుని సన్నిధిని వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఇంకా కీర్తన 63:1 చదువుదామా? చక్కగా రాయబడి ఉంటుంది అక్కడ. దేవా, నా దేవుడువు నీవే, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, వేకువనే నిన్ను వెదకుదును. ప్రతిరోజు వేకువనే మనం ఆయన వెతకాలండి. మనము దేవుని వెతికితే మనం బలం పుంజుకుంటాం. మనం దేవుని వెతికితే మనకు శక్తి అనుగ్రహించబడుతుంది. మనము దేవుని వెతికి మన శక్తిని పొందుకుంటే ప్రతి శోధనని ఎదురిస్తానికి శక్తి ఉంటుందండి. ఈరోజు ఎంతోమంది శోధనలు ఎక్కువ ఉన్నాయి, శోధనలు రాకుండా చెయ్యి అని అడుగుతున్నారు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మీకు శోధనలు రావని చెప్పలేదు, కానీ శోధనల నుంచి మీరు వెళ్తారు. ఎందుకంటే ప్రతి శోధన మనకి జయం ఇస్తానికి, మనల్ని ప్రమోట్ చేస్తానికి, ప్రతి శోధన మనల్ని దాటిపోయేటప్పుడు నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు మనం పొందుకుంటానికి శోధనలు దేవుడు మన జీవితంలో మంచివన్నీ అనుమతించాడు. ఎందుకంటే మానవుడు కోరుకున్నాడు. కానీ ప్రతి శోధన మనం జయిస్తే దేవుడు అంటున్నాడు, నీకు జీవ కిరీటము, యూ హ్యావ్ అ బ్లెస్సింగ్, యూ హ్యావ్ లైఫ్, యూ హ్యావ్ అబెండెన్స్, యూ హ్యావ్ గ్రోత్. ఈరోజు పరీక్షలు లేకుండా పిల్లల్ని పాస్ చేయించుకుని వెళ్తా ఉంటే ఏ ఒక్కడన్నా చదువుకుంటాడా అండి? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th క్లాస్ వరకు ఎగ్జామ్సే వద్దు, వరకు స్కూల్కి వెళ్ళిరా, వెళ్ళిపో నెక్స్ట్ క్లాసు. ఎవరికైనా ఏబిసిడి అని వస్తుందా కనీసం? అస్సలే. పరీక్ష ఉంది కాబట్టి చదువుతున్నాడు. ఈరోజు మనం కూడా శోధన మన జీవితంలో ఇట్ ఈస్ అన్ ఎగ్జామినేషన్ టు సే హౌ మచ్ యూ బిలీవ్ గాడ్, హౌ మచ్ యూ ట్రస్ట్ గాడ్, హౌ మచ్ యూ డిపెండ్ ఆన్ గాడ్, హౌ మచ్ యూ వాంట్ గాడ్. ఈరోజు దేవుడు అంటాడు, నీ శోధనలో నీకు జయమిచ్చే దేవుణ్ణి, నేను నీకు బలం ఇస్తాను. వేకమునే నువ్వు నన్ను వెతుకుతాయి, ప్రతిరోజు వేకమునే నువ్వు నన్ను వెతుకుతాయి, మొదటగా నన్ను వెతుకుతాయి. ఫస్ట్లీ ఇఫ్ యూ సీక్ మీ ఐ విల్ స్ట్రెంథన్ యూ. ఈరోజు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మనం అలవాటు చేసుకోవాలండి. దేవుని దగ్గర చేరాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో బలం పుంజుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మన దేవుడు గనుడైన దేవుడు, ఆయన చేసే కార్యాలు ఘనమైనవి. మనం పూర్ణ మనసుతో మనం దేవుని వెతికితే దేవుడు అంటున్నాడు, యూ విల్ ఫైండ్ మీ, యూ విల్ సీ మీ, యూ విల్ సీ మై పవర్. ఈరోజు మీ జీవితంలో మీరు దేవుని వెతకకుండా చేసిన నిర్ణయాలు, పొరపాట్లు ఎన్నో ఉండొచ్చేమో, బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడంటే ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా కృప కనికరం కలిగిన దేవుడు ఆ రోజు ఆ వ్యక్తి గర్వం చొప్పున అప్పటికప్పటికి కుష్ఠరోగం వచ్చి, ఉజియారాజుకి కుష్ఠరోగం వచ్చి ఊరు బయటికి తీసివేయబడి తన జీవితం ఎండ్, ఒక్క చాప్టర్లో ఎండ్ అయిపోయింది. 16 years గ్రేట్ స్టార్ట్, ఎండ్ చూస్తే వర్స్ట్. ప్రారంభం ఎంతో ఘనంగా ఉంది, కానీ తన అంతము చూస్తే అయ్యా కుష్ఠరోగిరా అని పిలిచారంట. చచ్చిన తర్వాత కూడా కుష్ఠరోగరాజరా అని పిలిచారంట. ఈరోజు మీరు కానీ మీ జీవితంలో చేసిన పొరపాట్లు, దేవుని మీద ఆధారపడకుండా చేసిన కార్యాలని, దేవుని మీద ఆధారపడకుండా తెచ్చుకున్న సమస్యల్ని, మీ జీవితంలో పరిస్థితుల్ని, ఈరోజు కృపాకాలంలో, కృపా సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇఫ్ యూ కెన్ ఆస్క్ గాడ్, దేవా నా తప్పుని క్షమించవా, నా నిర్ణయాన్ని సరిదిద్దవా. ఈరోజు మీరు వివాహం దేవుని చిత్తం లేకుండా వివాహం చేసుకున్నారేమో, దాన్ని బట్టి మీరు అనుభవిస్తున్నారేమో. ఈరోజు వివాహం సరి చేసుకుంటామంటే ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి మరలా వెళ్ళి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాం కాదు. సారీ, దట్ ఈస్ నాట్ ద గాస్పెల్. ఈరోజు మన కీడును మేలుగా మార్చే దేవుడు, మన తప్పుల్ని సరిదిద్దే దేవుడు. అంటే ఈరోజు ఆయన కృప వేడుకుంటాం మనం. ఆ వివాహాన్ని, దేవా వీ పుట్ యూ ఫస్ట్. నా భర్త, నా భార్య ఇంకా మారలేదా, నేను ప్రార్థన చేస్తా. ఇది నా తప్పు, ఇది నా పొరపాటు, నేను చేసిన నిర్ణయం, నీ సహాయం వేడుతున్నా. సరిదిద్దవా, సరిచేయవా, బాగు చేయవా, స్వస్థపరచవా, కృపణవ్వా, అవకాశం మేలు కనబరచవా. యూ నీడ్ టు సీక్ హిమ్. వెతకాలండి. ఈరోజు మనం చాలామంది దేవుని వెతకాలన్న వెంటనే మనం గతంలో చేసిన కార్యాలని అక్కడ విడిచిపెట్టేసి, అంటే మనం నిర్ణయించి ఇది ఇక్కడ సెటిల్ చేసి, ఇది ఇక్కడ సెటిల్ చేసి, ఇది ఇక్కడ సెటిల్ చేసి ఫ్రెష్గా వచ్చి దేవుని దగ్గర స్టార్ట్ చేస్తానంటున్నాం. నో. దేవుడు ఎప్పుడు వాక్యంలో అడిగేది ఒకటే, ఉన్న పాటున నా దగ్గరికి రా, ఉన్న పాటున నా దగ్గర రా. నువ్వు చేసిన నిర్ణయాలు ఎన్నో తప్పులు జరిగాయి, ఇంకా తప్పులను విడిచిపెట్టి ఉన్న పాటున నా దగ్గర రా. నేను నిన్ను పరిశుద్ధపరుస్తా, నేను నిన్ను నూతనపరుస్తా, ప్రతి కీడును మెలుగు మారుస్తా, ప్రతి దానికి ఒక జవాబునిస్తా, ప్రతిదీ నా చిత్తంలో నీ జీవితంలో జరిగిస్తాను.